స్థానిక గోరక్షణపేట రహదారి అధ్వాన స్థితిలో ఉందని, కనీస మరమ్మతులు కూడా చేయకుండా కూటమి ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మార్గాని భరత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేసి స్థానికులు, వాహన చోదకుల నుంచి సంతకాలు సేకరించారు. సేవ్ రాజమండ్రి నినాదంతో ముందుకు వెళ్లేలా ఆలోచన చేస్తున్నామని భరత్ వెల్లడించారు. గోరక్షణపేట వద్ద రహదారి అధ్వాన స్థితిలో ఉండడంతో అటు ప్రయాణించే వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సిటీ పార్టీ శ్రేణులు, వార్డు నాయకులతో గోరక్షణపేట రహదారి పరిస్థితి చూసి తక్షణమే రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. రహదారి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో ఫ్లెక్సీ మీద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, తిరగతి దుర్గా, చవాకుల సుబ్రహ్మణ్యం, రేగుళ్ల నాని, జొన్నాడ విల్సన్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. సేవ్ రాజమండ్రి అనే కాన్సెప్ట్తో ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు దగ్గర అవుతూ ఉంది. రాజమండ్రిలో ప్రజలకు రక్షణ లేకుండా అయిపోయింది. ప్రధానంగా నేను ఇవాళ మొరబెట్టుకునేది ఏంటంటే వైన్ షాపులు 24 గంటల పాటు లిక్కర్ షాపులు తెరిచే ఉంటున్నాయి. 11ంటికి ఫ్రంట్ డోర్ మూస్తూ ఉన్నారు, 11 తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ రేట్లు కూడా పెంచిన సందర్భము, పండగ నుంచి పెంచారనంట. ఏంటి ఎంఆర్పీల మీద ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న రాజమండ్రిలో వైన్ షాపులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎంఆర్పీలకు అమ్మండి, ఎక్స్ట్రా అమ్మితే మీ షాపులు ముయించే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తారు. ఇవాళ మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాక ప్రధానమైన అంశము ఈ గోరక్షణపేట రోడ్డు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తీసుకురావాలనే ఒక ఆలోచన చేసి 10 మీటర్లు గొయ్యలు తీసి పెద్ద తోర్లు వేశారు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఎందుకు పనికిరాకుండా అయింది. దానిపైన బూడిద జల్లేసి వాళ్ళు ఏదో పూడ్చి దాని మీద రోడ్లు వేసిన సందర్భం. గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 5 అడుగులు 10 అడుగులు గొయ్యలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ని పూర్తి స్థాయిగా మరమ్మతులు చేయాలి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి. ఇవాళ సంతకాల సేకరణ పెట్టాం. దారిపోయిన వెళ్ళే పబ్లిక్ని కూడా ఇక్కడ సంతకాలు పెట్టమని చెప్తా ఉన్నాము. ఈ రోడ్డు మీకు కావాలంటే ఇంతమంది వేల సంతకాలు పెట్టండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రోడ్ని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 సైడ్ రోడ్డు ఉంది, పెద్ద రహదారి, స్టేట్ హైవే. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మీరు 15 రోజుల్లో ఈ రోడ్డు వేస్తారా, వేయండి. లేకపోతే మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసి మీ మెడలు వంచి రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం.